అందరికీ నమస్కారం. ఓం శ్రీ లింగ బసవేశ్వరాయ నమః. నా పేరు వేణుగోపాల్, మాది దూదన్ పోచంపల్లి. శ్రీ లింగమసంత్ మహారాజ్ స్వామివారి ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఈ ఆలయము పడమటి సోమారం గ్రామం, బీబీనగర్ మండలంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకోసం వీడియో తీయడం జరిగింది. ఏంటంటే అక్కడ చాలా స్పెషల్, ప్రత్యేకమైన స్వామివారు మీకు కోరికలు, బాధ, ఇబ్బందులు, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఏ ఇబ్బందాన్నో సరే పోయి ముడుపు కడితే ఆ స్వామివారి మహిమతోటి ఆ స్వామివారు నెరవేర్చడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన అనుగ్రహంతో, ఆయన ఇచ్చిన వాక్కుతోటి నేను జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తు చూడబడుతున్నాను. చాలా మహిమగల స్వామివారు. నేను వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను, చూడండి. అందరికి నమస్కారం. ఓం శ్రీ లింగమసవేశ్వరాయ నమః. నేను పడమటి సోమవారం వచ్చాను. శ్రీ లింగమసంత్ మహారాజ్ లింగమసవేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి. చాలా 150 సంవత్సరాల క్రితం పురాతనమైన ఈ గుడి కూడా చాలా మహిమగల స్వామి. మీరు కోరిన కోరికలు రూపంలో కడితే నెరవేరడం జరుగుతుంది. ఓకేనా? అక్కడ వెళ్ళిన తర్వాత మనం వెళ్తున్నాము పడమటి సోమారం శ్రీ లింగమసంత్ మహారాజ్ అంటే లింగ బసవేశ్వర స్వామి ఆలయానికి. అక్కడి నుంచి వస్తున్నది బోనాలు ఎత్తుకొని రావడం జరుగుతుంది. శుభ సూచకం. వీళ్ళని శివసత్తులు అనడం జరుగుతుంది. బోనాలు పండుగలు బాగా చేస్తారు. అక్కడ ఉన్నటువంటిది స్వామివారి సమాధి. ఆయన చిన్న ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరు లేకుండే ఒకటి బంజారా కుటుంబంలో అంటే లంబడోల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు పెంచుకున్నారు. పెంచుకుంటున్నప్పటికీ వాళ్ళకి ఎంతో అదృష్టం కలిసి వచ్చి ధనధాన్యాభివృద్ధి కలిగి మంచిగా జరిగింది. అందువల్ల అతన్ని వదులుకోలేకపోయేది. వాళ్ళని చూసి శత్రువులు ఎవరైతే ఉంటారో ఓర్వలేక అతన్ని శిరచ్ఛేదనం చేయడం జరిగింది. శిరచ్ఛేదనం అంటే తల నరికివేయబడ్డాడు. ఆ విధంగా ఆయన సమాధి పొంది సమాధి చేయడం జరిగింది. ఆ సమాధి ద్వారా ఆయన దేవుడు రూపంలో మారిపోయి ఆ శివునిలో ఐక్యమైపోయి అందరికీ కోరికలు తీర్చే భగవంతునిలా లింగమసంత్ మహారాజుగా కొలవపడుతున్నాడు. ఏ బాధతోటి వచ్చినా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ వచ్చి ముడుపు కట్టిన ఎడల ఆ బాధ నుంచి విముక్తి అవ్వడం జరుగుతుంది. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నో బాధలతోటి వచ్చిన వాళ్ళు, నమ్మకంతో వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొంగు బంగారమై వాళ్ళని ఎంతో దీవెనలు అందించుకుంటా ఎంతో మంచిగా చూసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది. స్వామివారి ఆ దివ్యమైన రూపాన్ని మీరు కూడా చూడండి. ఈ పడమటి సోమారం గ్రామం బీబీనగర్ మండలం అంటే బీబీనగర్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బీబీనగర్కి హైదరాబాద్ నుంచి ఒక 30-35 కిలోమీటర్ పరిధి వస్తుంది. అగుదిగో అక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆలయము. మనకు కుడివైపు ఆ శివలింగము ఆ విగ్రహం దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆదివారము, శుక్రవారము, సోమవారము, అమావాస్య, పున్నమి రోజుల్లో చాలామంది భక్తులు వచ్చి దర్శనం కోసం వస్తారు. అక్కడ రావి చెట్టు ఉంది కదా కుడివైపు, అవి ముడుపు కట్టడం జరిగింది. మనము పైకి ఎక్కుతున్నాము, లోపలికి ఎంటర్ అవుతున్నాము, వెళుతున్నాము. చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతో సంతోషం అనిపిస్తుంది మనసుకి ఇక్కడికి వస్తే. కుడివైపు అక్కడ ఆంజనేయ స్వామి ఉండడం జరుగుతుంది. మనము లోపలికి వెళుతున్నాము. అదిగో స్వామివారు పైన స్క్రీను, అదిగో స్వామివారు చూడండి ఎంత బాగుందో. ఆ లింగ బసవేశ్వర స్వామి దర్శనం సంతోషం, నాకు ఎంతో మనసు సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా రండి, చాలా బాగుంటుంది. ఇది లింగ బసవేశ్వర స్వామి ఆలయం గుడి. మూల విరాట్ శ్రీ లింగమసంత్ మహారాజ్ అంటారు. అది స్వామివారి సమాధి. చాలా మహిమగల స్వామివారి. మీరు ఏ కోరికతోటైనా సరే, ఏ బాధతోటి ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించి ముడుపు కడితే నెరవేర్చడం జరుగుతుంది. ఈ రావి చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయో ముడుపులు. మనిషి అంటేనే బాధలతోటి పుడతాడు. కోరికలు అనేటివి హద్దులు లేకుండా ఉంటాయి కదా. సరే, అది మానవ నైజము. ఎన్నో ముడుపులు ఉన్నాయి. ఇది ధ్వజస్తంభం అండి. ఎంతో బాగుంటుంది ధ్వజస్తంభం. స్వామివారి ఎదురుగా ఉండడం జరుగుతుంది. ఆ లింగమసంత్ మహారాజు, ఆ లింగబసవేశ్వర స్వామి అంటారు, లింగబచ్చ స్వామి కూడా అంటారు. అంటే ఇది బంజారాల భాషలో
వాళ్ళ లంబడోళ్ళ భాషలో పేరు పెట్టి పిలుస్తారు. లింగ అంటే వాళ్ళు చాలా ప్రీతికరమైన పేరుగా భావిస్తారు. ఈ లంబడోళ్ళలో ఏంటంటే వాళ్ళు పశువులు కానీ లేకపోతే పంట పొలాలు మొదటి ధాన్యము స్వామివారికి అర్పిస్తారు. ఆ పశువులలో ఉన్నటువంటి మొదటి పాలు ఉంటే స్వామివారికి నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా కొలుచుకుంటారు. చాలా అంటే చాలా. మనం కూడా కొలుచుకుంటాము. ఆయనని కొలుచుకుంటే ఆయన సర్వం ఆయననే కదా. ఇక్కడ ఇది కళ్యాణ మండపం అండి. ఇది కొత్తగా కట్టడం జరిగింది. ఇటువైపు పోషమ్మ మారమ్మలు ఉంటారు చూడండి. అటువైపు చాలా బాగుంటుంది అమ్మవారి గుడి. చాలా 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 బాగుంటుంది. అయితే ఇక్కడ ఇది పాతది, ఇది కళ్యాణ మండపం. ఇగో చూసారా అండి, ఇగో ఇది వచ్చేసి పోషమ్మ గుడి. చాలా బాగుంటుంది. డోర్లు క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే కోతులు చాలా బీభత్సంగా కొంచెం అల్లరి బాగా చేయడం వల్ల ఈ డోర్లు చేపించడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. పోషమ్మ తల్లి మా అమ్మ తల్లి కదమ్మా, దేగల తల్లి కదమ్మా. ఆమె పాదాల చెంత చేరితే ఆమె చూసుకుంటుంది, అన్ని రకాలుగా చూసుకోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ మారమ్మ తల్లి. ఈ మారమ్మ తల్లి కూడా ఎంతో పవర్ఫుల్ అమ్మవారు. ఆమెకు మనము కోరిక ఏదైతే కోరుకొని పలానా ఆమెకి ఏంటంటే ఇట్లా యాటలు బలి అని అంటారు. అది అమ్మవారికి మనం కోరుకున్న కోరికను బట్టిగా మనం చేయడం జరుగుతుంటుంది. ఎంత బాగుంది చూడండి. మారమ్మ తల్లి, తేగల తల్లి కదమ్మ తల్లి. ఇవి 2 గుళ్ళు. ఇటు కుడివైపు పోషమ్మ, ఎడమ వైపు మారమ్మ. ఎంత బాగుందో చూడండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఎవరైతే ఉంటారో ఆనందంతో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా. మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి, స్వామివారి కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక చిన్న విషయము, ఇది మా ఛానలు, ఈ యూట్యూబ్ ఛానలు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా కంటెంట్ నచ్చిందంటే షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు.